దీనికి సమాధానం ఆదాయం లేని గుడి మాకు అనవసరం అనేలా ప్రభుత్వాలు వ్యవహరించడమే. బ్రతకలేక బడిపంతులు అనేది ఒకప్పటి నానుడి, కానీ ఇప్పుడది బ్రతకలేక గుడిపంతులు అన్నట్టు తయారైంది. దీంతో పూజారుల వ్యవస్థ ప్రమాదంలో పడింది. వచ్చే తరం వారెవ్వరూ ఈ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్లు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి బాధ్యులెవరు మరి? పూజారిదే ఉంది. ఒక్క పూజ చేస్తే 1000 రూపాయలు, వ్రతం చేస్తే 2000, పెళ్లి చేస్తే 10,000. చెట్టు కింద కూర్చుని కడుపు నిండిన మోతుబర్లు చెప్పే మాటలివి. కాని అవి వాస్తవానికి ఆ పేద బ్రాహ్మణుడి ఆకలి బాధకి చాలా దూరంగా ఉంటాయి. ఇన్ని దరిద్రాలు తాను అనుభవిస్తున్నా సరే, నీ దరిద్రాలు బాధలు పోవాలని నీకోసం నీ తరపున ఆ పూజారి ఆ దేవుడికి ఎందుకు చెప్పాలి? తనకెన్ని బాధలున్నా ఉదయాన్నే నువ్వు గుడికొచ్చేసరికి మనస్ఫూర్తిగా అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అని ఎందుకు దీవించాలి? ఎందుకంటే వాళ్లకు ఆశీర్వదించడం తప్ప